నెవర్ షేర్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ఆఫీస్. నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పుడు కొన్ని విషయాలు మీ కొలీగ్స్తో ఎప్పటికీ షేర్ చేసుకోకూడదు. అందులో ఫస్ట్ది ఏంటంటే శాలరీస్ ఇది మాత్రం నువ్వు ఎంత ప్రైవేట్గా పెట్టుకుంటే అంత మంచిది. ఎప్పటికీ పొరపాటున కూడా శాలరీ షేర్ చేసుకోవద్దు. ఇది నువ్వు కొలీగ్స్తో షేర్ చేసావనుకో చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. నీకు వాళ్ళకంటే తక్కువ శాలరీ ఉన్న ఎఫెక్టే, వాళ్ళకంటే ఎక్కువ శాలరీ ఉన్న నీకే ఎఫెక్టే. స్టార్టింగ్లో జస్ట్ ఒక ర్యాండమ్ కన్వర్జేషన్తో స్టార్ట్ అవుతుంది హౌ మచ్ యువర్ ప్యాకేజ్ అని. నువ్వు శాలరీ షేర్ చేసావంటే ఫస్ట్ టైం అవుతుందంటే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకంటే నీకు ఎక్కువ ప్యాకేజ్, హై ప్యాకేజ్ ఉందనుకో, వాళ్ళకైతే షూర్గా జలస్ అయితే స్టార్ట్ అవుతుంది. నీతో పాటు ఈక్వల్గా వర్క్ చేస్తున్నా సరే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మనం ఈక్వల్గా వర్క్ చేస్తున్నా వాళ్ళకే శాలరీ ఎక్కువ, ఆమెకే శాలరీ ఎక్కువ అని. ఇన్ కేస్ నీ శాలరీ తక్కువ ఉంది అనుకో వాళ్ళకంటే, అప్పుడు నీకు అనిపిస్తుంది ఐఎమ్ అండర్ పెయిడ్, నాకెందుకు శాలరీ తక్కువ ఉంది, కరెక్ట్ పొజిషన్లో లేనా అని. నీకు ఈ బాధ అయితే ఈ కంపెనీలో ఉన్నంత వరకు ఉంటుంది. జలసీ అనేది జస్ట్ ఒక ర్యాండమ్ కన్వర్జేషన్తోనే స్టార్ట్ అవుతుంది. మెయిన్గా శాలరీ నెంబర్ 1. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి శాలరీ తక్కువ ఉంది అనే బాధ కంటే అవతల వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉందనే బాధ ఎక్కువైతే ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎలా అనుకుంటారంటే, అరే మనం ఈక్వల్ గా వర్క్ చేస్తున్నా, అంతేనా మన వాల్యూ ఇంతేనా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో నెవర్ ఎవర్ షేర్ యువర్ శాలరీస్. సెకండ్ ఏంటంటే యువర్ నెక్స్ట్ ప్లాన్ మీన్స్ జాబ్ స్విచ్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్. ఇది మాత్రం షేర్ చేసుకోవద్దు. చాలా మంది ప్లాన్ వేస్తుంటారు, ఒక 6 months మనం టైం స్పెండ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ జాబ్ స్విచ్ అవుదామని ప్లాన్ వేస్తుంటారు. ఇది మాత్రం షేర్ చేసుకోవద్దు. ఇది షేర్ చేసావంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మనతో ఎక్కువ డేస్ ఉండడు, ఈ కంపెనీలో ఉండడు, అప్పుడు మనల్ని పెద్దగా కేర్ చేయరు, ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు, నెక్స్ట్ మనతో ఏం అవసరం ఉండదు కదా. సో అలానే చేస్తారు. ఎలానో ఈ క్యాండిడేట్ అయితే వెళ్ళిపోతారు, నీకు పెద్దగా వర్క్ లో కూడా హెల్ప్ ఏం చేయరు. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది, మనం కూడా ఏదైనా ప్లాన్ వేద్దాం, ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, మనం కూడా జాబ్ స్విచ్ అవుదాం అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా వర్క్ లైట్ తీసుకుంటారు. ఇంకా దీనికంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా నువ్వు టాస్క్ డిలే చేసావనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ క్యాండిడేట్ కావాలనే చేస్తున్నారు, ఎలానో రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు కదా తొందరలో అని. సో నువ్వు కావాలని డిలే చేయకపోయినా సరే అలా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే థాట్ వస్తుంది చాలా మందికి. అప్పుడు మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతాయి, ఇంకా క్లాషెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కీప్ ఇట్ ప్రైవేట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ మూవ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే, స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్ చూస్తుంటే, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా. నా ఐటీ ఎక్స్పీరియన్స్తో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థర్డ్ ఏంటంటే, డోంట్ ఓవర్ షేర్. నాకు ఆ టెక్నాలజీ తెలుసు, ఈ టెక్నాలజీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అందులో ఫెమిలియర్ అయినా ఇందులో ఫెమిలియర్ ఉన్నా అని మాత్రం మీ కొలీగ్స్ తో చెప్పావు అంటే అయిపోయావు నువ్వు. ఇక ఆ డప్పు మాత్రం ఎప్పటికీ కొట్టుకోవద్దు నీ కొలీగ్స్ దగ్గర. ఎందుకో కూడా చెప్తాను, నువ్వు అలా చెప్పావు అంటే ఫస్ట్ డబ్బు నీకే పడుతుంది. అప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఓహో ఈ క్యాండిడేట్ కి మనకంటే బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని ఫిక్స్ అయిపోతారు మెంటల్లీగా. ఎలా అంటే, ఏదైనా మీ కొలీగ్స్ కి ఏదైనా డిఫికల్ట్ టాస్క్ అసైన్ చేశారనుకో మేనేజర్, వీళ్ళు డైరెక్ట్ గా ఏం చేశారంటే మేనేజర్ చెప్పేస్తారు, నాకు ఈ టాస్క్ పైన, ఈ పలానా టాస్క్ పైన అంత గ్రిప్ లేదు, సో క్యాన్ యూ అసైన్ దిస్ టాస్క్ టు దట్ పర్సన్ అని. అప్పుడు నీకు పడుతుంది, మామూలుగా పడదు. ఆ టాస్క్ నీకు అసైన్ చేసి ట్రై చేస్తారు. అప్పుడు నీకు వర్క్ లోడ్ అయితే పడుతుంది. అప్పుడు నీ వచ్చి నేను చేయలేను అది చెప్తే ఖచ్చితంగా అంటారు, ఎందుకు చేయలేవు, నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా దానిపైన, నాలెడ్జ్ ఉంది కదా దానిపైన, ఎందుకు చేయలేవు, చెయ్యని నేను చెప్తారు. అప్పుడు నువ్వు అన్ని మూసుకొని చేయాల్సి వస్తుంది. సో అందుకే డప్పు అయితే కొట్టుకోవద్దు ఎప్పటికీ. ఫోర్త్ ఏంటంటే, డోంట్ డిబేట్. మీ మేనేజర్ ఆర్ కొలీగ్ అయినా సరే డిబేట్ మాత్రం చేయొద్దు. ఇది చాలా బ్యాడ్ ఇంప్రెషన్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా చెప్పేసా, డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వు, ఇలా నాకు నచ్చలేదు, డోంట్ థింక్ బ్యాడ్ అని డైరెక్ట్గా చెప్పు. మన కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ అవుతుందో తెలియదు, బట్ నాకు ఇది నచ్చలేదని డైరెక్ట్గా చెప్పావు అంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత నీతో నార్మల్గా మాట్లాడేకి ట్రై చేస్తారు. నువ్వు మేనేజర్తో ఆ కొలీగ్తో డైరెక్ట్గా డిబేట్ స్టార్ట్ చేసావు అనుకో, వాళ్ళు నీకు ఎప్పటికీ సపోర్ట్ చేయరు, హెల్ప్ చేయరు. నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా సరే వాళ్ళు నీ దగ్గర కూడా రాదు, నీ టాస్క్ కూడా వాళ్ళు ఎప్పటికీ తీసుకోరు. మేనేజర్తో డిబేట్ చేసావంటే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఎలాంటి టైంలో పట్టుకుంటారంటే, టైం వచ్చినప్పుడు చూపిస్తారు. అది హైక్స్ పరంగా అయినా, అప్రైజల్ రూపంలో అయినా, రేటింగ్ పరంగా అయినా సరే నీకు చూపిస్తారు. ఏమైనా సరే డిబేట్ మాత్రం చేయొద్దు. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవి నేను ప్రజెంట్ చెప్పను, ఎందుకంటే నేను కరెంట్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడైతే చెప్పను, ఆ విషయాలు తర్వాత షూర్గా చెప్తాను, టైం వచ్చినప్పుడు ఆ విషయాలు అన్నీ చెప్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే, పర్సనల్ గోల్స్. నువ్వు ఆఫీస్ వర్క్ తర్వాత ఏం చేస్తున్నావు? ఇన్ కేస్ నీకు ఏమైనా బిజినెస్ ఉన్నా, పార్ట్ టైం జాబ్ ఉన్నా, ఫ్రీలాన్సింగ్ ఉన్నా, యూట్యూబ్ ఉన్నా, ట్రేడింగ్ ఉన్నా, ఏదైనా సరే వర్క్ చేస్తూ సైడ్గా ఇన్కమ్ వస్తున్నాయి, ఇలాంటివి చేస్తున్నా, నేను ఆఫీస్ వర్క్ కంప్లీట్
అయ్యాక అని చెప్పావు అనుకో, ఇవి చెప్తే మాత్రం వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకుంటారు. ఇన్ని మేనేజ్ చేస్తున్నాడా, మనం చూస్తే ఓన్లీ ఆఫీస్ వర్క్ ఒకటే చేస్తున్నాం, బట్ ఈ పర్సన్ అయితే చాలా చేస్తున్నాడు, సైడ్ ఇన్కమ్ ఉంది, జస్ట్ కొంత టైం మాత్రమే ఆఫీస్ వర్క్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుంటా, జస్ట్ ఊరికే ఓన్లీ ఆఫీస్ వర్క్ పార్ట్ టైం లాగా చేస్తున్నాడేమో, మనం ఎందుకు ఇంత వర్క్ తీసుకోవడం అవసరమా అని లోపల ఒక ఫీలింగ్ అయితే పడుతుంది. వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ లోడ్ తీసుకునే కూడా ఇష్టపడరు. పైగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా లేదనే థాట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. వర్క్ పరంగా అయితే నీకు హెల్ప్ కూడా చేయరు. నువ్వు ఏదైనా మంచిగా వర్క్ చేస్తూ డెవలప్ చేస్తున్నా సరే వాళ్ళు దాన్ని పెద్దగా అప్రిషియేట్ అయితే చేయరు. అందుకే నీ పర్సనల్ థింగ్స్, నీ సైడ్ ఇన్కమ్స్ అయితే ఎవరికి షేర్ చేయొద్దు. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని, మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. 6th ఏంటంటే నెవర్ షేర్ యువర్ ప్రమోషన్ గోల్స్. నువ్వు ఏదైనా కరెంట్ కంపెనీలో ప్రాజెక్ట్లో ప్రమోషన్కి ఏదైనా ట్రై చేస్తున్నావు అనుకో, ఈ విషయం మాత్రం కొలీగ్స్తో షేర్ చేయొద్దు. అది షేర్ చేసావు అంటే ఇక్కడ కూడా జెలసీ స్టార్ట్ అవుతుంది. నేను కిందికి లాగాలని చూస్తారు చాలామంది. నీకు టీమ్ మేనేజర్ దగ్గర ఏదైనా క్రెడిట్స్ రావాలన్నా సరే ఆ క్రెడిట్స్ రాకుండా కూడా చూస్తారు వీళ్ళు. అంతెందుకు, నువ్వు ఏమైనా చేసినా సరే, నువ్వు ఏం చేసినా సరే వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే ఇంత హడావిడి చేస్తున్నాడు అని అనుకుంటారు. నిన్ను కార్నర్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. లేనిపోని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఇన్ కేస్ నీకు ప్రమోషన్ ప్లాన్స్ ఉన్నా సరే ఇవి మాత్రం షేర్ చేయొద్దు ఎవరి దగ్గర. నెక్స్ట్ ఏంటంటే అప్రైజల్ హైక్స్. ప్రతి కంపెనీ ప్రతి ఇయర్ ఇస్తుంటాయి హైక్స్ అనేటివి. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఇయర్ ఎండ్ బోనస్ కూడా ఇస్తుంటాయి. ఇవి మాత్రం మీ కొలీగ్స్తో షేర్ చేయొద్దు. హైక్స్ పర్సంటేజ్ అవి అందరికీ ఈక్వల్గా ఉండవు, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది మీ మేనేజర్ చేతిలో అయితే ఉంటుంది. సో ఇలాంటి విషయాలు వాళ్ళకి షేర్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు వాళ్ళకంటే 1% హైక్ ఎక్కువ వచ్చినా సరే వాళ్ళ బిహేవియరే మారిపోతుంది మీతో. ఈ హైక్స్ విషయంలో మాత్రం ఎంత బెస్ట్ కొలీగ్ అయినా సరే చేంజ్ అయిపోతారు. అరే నేను ఇంత వర్క్ చేస్తున్నా కూడా వాడికి 1% హైక్ ఎక్కువ వచ్చిందని ఫీల్ అయిపోతారు. అదే మైండ్లోనే ఉంటారు. మీతో మాట్లాడిన ప్రతిసారి వాళ్ళకి అదే మైండ్లో స్ట్రైక్ అవుతూనే ఉంటుంది. మేనేజర్ పైన కూడా వాళ్ళకి హేట్ కూడా చాలా పెరిగిపోతుంది. అప్రైజల్ హైక్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి ఇన్ఫర్మేషన్, అవి చాలా సెన్సిటివ్ అవి. ఇంకా నీ ప్రీవియస్ కంపెనీ ఆర్ నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయొద్దు. పాజిటివ్ ప్రొజెక్ట్ చేయొద్దు, నెగిటివ్ ప్రొజెక్ట్ చేయొద్దు. రెండిట్లో ఏది డిస్కస్ చేసినా ప్రాబ్లమే. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు జస్ట్ ఇలా చెప్పు, నీ ప్రాజెక్ట్ ఏంటి, నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏంటి, అందులో నీ రోల్ ఏంటి, అంతే. వేరే ఏం డిస్కషన్ వద్దు. పాజిటివ్స్ చెప్పావనుకో, అక్కడ అంత పాజిటివ్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అంత పాజిటివ్ వర్క్ చేయట్లేదని అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ నెగిటివ్ చెప్పావనుకో, నేను ప్రొఫెషనల్ గా కూడా చూడరు కొంతమంది. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. అది నీ వాల్యూ అంటే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. సో ప్రొఫెషనల్ గా ఉండేకే ట్రై చేయి. ఏది ఎంతవరకు డిస్కస్ చేయాలి అంతవరకే డిస్కస్ చేయి. అనవసరమైన డిస్కషన్స్ వద్దు. ఇంకా ఏంటంటే అవాయిడ్ ఆఫీస్ గాసిప్స్. ఆఫీస్ లో కూడా అన్ని చోట్ల ఉన్నట్లే గాసిప్స్ అయితే ఉంటాయి. ఏ ఒక గాసిప్లోకి ఎంటర్ అవ్వద్దు. ప్రతి టీంలో ఇలాంటివి ఉంటాయి. ఒకరి గురించి ఒకరిని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయటం, ఇవి మాత్రం చేయొద్దు. మేనేజర్ గురించి కూడా ఎక్కడ బ్యాడ్గా మాట్లాడద్దు. ఏ కొలీగ్తోనూ, ఎంత బెస్ట్ కొలీగ్ అయినా సరే మేనేజర్ గురించి మాత్రం బ్యాడ్గా మాట్లాడదు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఎవరైనా నోటీస్ చేశారు అంటే ఇలాంటివి నీకు రెస్పెక్టే ఇవ్వరు అసలు. మేనేజర్స్తో అయితే నువ్వు ఎంత వర్క్ చేసినా సరే నిన్ను కన్సిడర్ కూడా చేయరు. నువ్వు ఎంత హై పర్ఫార్మర్ అయినా సరే నిన్ను కన్సిడర్ కూడా చేయరు. రేటింగ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ. గాసిప్స్ అనేది మనకు అనవసరం. లాస్ట్ది ఏంటంటే మెయింటైన్ న్యూట్రల్ బాండింగ్. అందరితో న్యూట్రల్ బాండింగ్ మెయింటైన్ చేయి. నీ ఫేవరెట్ కొలీగ్ ఉండొచ్చు, బట్ అవి ఇంటర్నల్గానే మెయింటైన్ చేసుకో. అందరి ముందు వచ్చి నా ఫేవరెట్ కొలీగ్ అని మాత్రం ఎక్కడ చెప్పొద్దు. ఎందుకంటే ప్రతి టీం మెంబర్తోనూ మీకు అవసరం ఉంటుంది. అది బ్యాక్ ఎండ్ టీం అయినా, ఫ్రంట్ ఎండ్ టీం అయినా, యూఐ టీం, టెస్టింగ్ టీం, ఏ టీంతో అయినా సరే ప్రతి పర్సన్తోనూ మనకి ఏదో ఒక సిచ్యువేషన్లో యూజ్ అయితే వాళ్ళ అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు వాళ్ళ ట్రీటింగే మనతో మారిపోతుంది. సో న్యూట్రల్గా ఉండేకే ట్రై చేయి అందరితోనూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.